హలో అందరికీ ఈరోజు వేసవికి పర్ఫెక్ట్గా ఉండే చాలా టేస్టీగా రిఫ్రెషింగ్ మ్యాంగో సాగో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. కొద్ది పదార్థాలతోనే చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో తయారయ్యే ఈ డెజర్ట్ పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది. వీడియో చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. మరి ఆలస్యం ఎందుకు, రుచికరమైన మ్యాంగో సాగోని తయారు చేసుకుందాం రండి. ముందుగా మ్యాంగోస్ ని సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకోవాలి. పైన ఉన్న కెమికల్స్ అన్ని పోతాయి. సో పిల్లలకి పెడతాం కాబట్టి ఇది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. ముందుగా సగ్గుబియ్యాన్ని 1 కప్పు సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి పూర్తిగా ఉడికేంత వరకు అయ్యాక చల్లటి నీటితో కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న లేదా తీసుకున్న మ్యాంగో ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, స్మూతీ లాగా. చూసారా మ్యాంగో పేస్ట్ అనేది ఎంత స్మూత్గా వచ్చిందో అంత స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకుందాము. అండ్ 1 కప్పు చల్లటి పాలు తీసుకోండి, వేడిగా ఉన్న పాలు తీసుకోవద్దు. అప్పటికప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్ లో పాలైనా వేసుకోండి, చాలా చల్లగా ఉండాలి. సో తర్వాత మనం ఉడకపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే కండెన్సర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను స్వీట్ కోసం. షుగర్ అండ్ జాగ్రీ ఏది యూజ్ చేయట్లేదు. కండెన్సర్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లదనం కోసం 2 స్పూన్స్ 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు అండ్ చియా సీడ్స్ యాడ్ చేశాను. ఎందుకంటే బాడీకి కూల్ అనేది ఇస్తుంది అని చెప్పేసి ఈ సమ్మర్ లో చాలా యూజ్ అవుతుంది. మొత్తం చేసుకున్న పదార్థాన్ని అంతా 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, కూల్ అవుతుంది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, చల్లగా క్రీమీగా రుచికరమైన మ్యాంగో సాగో రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. సరిగా ఈ మ్యాంగో సీజన్ లో ట్రై చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం చేశాను. నాకు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.